సహకారంతో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతోటి, పవన్ కళ్యాణ్ గారి నమ్మకమైనటువంటి బలమైనటువంటి భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందనడానికి నిదర్శనం ఈ బడ్జెట్ అధ్యక్ష. రాయలసీమ హార్టికల్చర్ హబ్ పేరుతో మేము ఏదైతే 30,000 కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడి అధ్యక్ష, ఇది కాక మరో 50 నుంచి 70,000 కోట్ల రూపాయల్ని ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు రాయలసీమ ప్రాంతంలో తెచ్చేటువంటి ప్రయత్నం చెప్తున్నా అధ్యక్ష. పొలాల్లోకి పెట్టుబడులు వస్తాయి అనేటువంటిది నేను ఏదైతే చెప్పానో మళ్ళీ రిపీట్ చేస్తున్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొలాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి, ఆ రోజులు ఈ బడ్జెట్తో ప్రారంభమవుతున్నాయి అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. 30,000 కోట్లని సమకూర్చుకోవడానికి ఇప్పటికే కేంద్రంతో అనేక దాదాపు ఒక 6-7 మీటింగులు చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలోనే వివిధ శాఖలతో వారు చేసిన తర్వాత వారు మనకు ఒక ఇన్ ప్రిన్సిపల్ గైడెన్స్ ఇచ్చిన తర్వాతనే ఇవాళ ఆ ప్రాజెక్ట్ని మనం ఇక్కడ ప్రతిపాదించుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లానే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చెందుకోవడం కోసం విశాఖ ఎకనమిక్ జోన్ పేరుతో ఆ జిల్లాలన్నింటినీ సమాహారాన్ని చేసి ఒక ఎకనమిక్ యాక్టివిటీ హబ్గా తయారు చేయడం కోసం పెడితే అధ్యక్ష, ఇవాళ కేంద్రం మనకు ఒక అవకాశాన్ని కేంద్ర బడ్జెట్లో కల్పించారు అధ్యక్ష. సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద మనం ఇవాళ ఒక ఛాలెంజింగ్ మోడ్లో పెట్టారు అధ్యక్ష. మనం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద కూడా ఆ ప్రాజెక్ట్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఒకవైపు ఉత్తరాంధ్రని, మరోవైపు రాయలసీమని, మధ్యలో అమరావతి ఎకనమిక్ జోన్ మీద ఇప్పటికే స్టడీస్ ప్రారంభం చేశామనేటువంటిది అధ్యక్ష. తూకంతో అభివృద్ధిని చేసుకుంటూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ పెట్టుబడులను తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్టు. కేంద్ర ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క రూపాయిని అదనంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తెచ్చుకున్నటువంటి ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటిది సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ తమరు గుర్తుంటుంది అధ్యక్ష, గత 30 సంవత్సరాలుగా మనకి మార్చి 31 వరకు బడ్జెట్ సమావేశాలు జరిగేవి అధ్యక్ష. 31 రాత్రి 12 గంటలకో 11 గంటలకో అప్రాపరేషన్ అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ ఖజానా తలుపులు తెరిచేవాళ్ళు అధ్యక్ష. కానీ ఇవాళ ఎందుకు ముందు పెట్టుకున్నాం అధ్యక్ష? తమరి మీ అనుమతితో ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రజలకు చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకు అనంటే ఈ మార్చి నెలలో కేంద్రంలో అనేక డిపార్ట్మెంట్లో ఖర్చు కాకుండా మిగిలిపోయినటువంటి నిధులు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ బడ్జెట్ సమావేశాలు అయిపోతే మన కార్యదర్శులకు కొంత టైం దొరికితే వాళ్ళు ఢిల్లీలోకి వెళ్ళి వాళ్ళ మంత్రులతో పాటు మన మంత్రులతో పాటు కార్యదర్శులు ఢిల్లీకి వెళ్ళి ఆ శాఖలకు సంబంధించినటువంటి నిధులు 50 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు అధ్యక్ష. చిన్న మొత్తాలే కావచ్చు, 100 కోట్లు 50 డిపార్ట్మెంట్లు కలిపితే ఎంత అవుతుంది అధ్యక్ష? 20 డిపార్ట్మెంట్లు కలిపితే ఎంత అవుతుంది అధ్యక్ష? ప్రతి రూపాయిని అదనంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ నిధులు లేవు డబ్బులు లేవు అని చెప్పుకుంటూ కూర్చోవడం కన్నా కూడా మన ప్రయత్నం నిరంతరంగా కొనసాగాలి. ఒక్క రూపాయిని అదనంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు రాష్ట్రానికి ఎక్కడ మనకు అవకాశం ఉందో చూడాలి అనేటువంటి ఆలోచనని ఇవాళ మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక ఆలోచనకు వచ్చింది అధ్యక్ష. ప్రతి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రివ్యూ చేసినా 15 రోజులకు ఒకసారి మాకు చెప్పేది, మీరు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద ఏ రకంగా ఫోకస్ పెడుతున్నారు, ఏ రకంగా తెస్తున్నారు అని. మమ్మల్నే కాదు అధ్యక్ష, ఇప్పుడు సంబంధిత కార్యదర్శుల్ని ఆఖరికి కలెక్టర్స్ వరకు కూడా వారు గైడెన్స్ ఇచ్చేటువంటి అధ్యక్ష ప్రెషర్ పెట్టేటువంటి పరిస్థితి అధ్యక్ష. మనం నిధులు ఖర్చు పెట్టలేకపోతున్నాం, ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేటువంటిది ప్రతి స్కీమ్ని కూడా వారు రివ్యూ చేస్తున్నారు అనంటే ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటిది మాత్రం ఈ సందర్భంగా ప్రతి శాసనసభ్యుడికి కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. ఈరోజు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో మనం చర్చ చేశాం అధ్యక్ష. దాదాపు ఇప్పటికి 93 స్కీముల్లో 85 స్కీమ్స్ని మనం రివైవ్ చేశాం. ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా సాటిస్ఫైడ్ లేరు అధ్యక్ష. ఆయనే అంటుంటారు, మీరు ఇంకా దీంట్లో ఎక్స్పెండిచర్ పెంచాలి, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి, అదనంగా కూడా కేంద్రం నుంచి తెచ్చుకోవాలి అనేటువంటిది ఆ దిశగా మేమందరం కూడా సిద్ధం అవుతున్నాం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకవైపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి
రోడ్లని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాం. పంచాయతీరాజ్ శాఖలోనే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, 2000 కోట్ల రూపాయల్ని ఓవరాల్గా మనం ఇవాళ పెట్టుకోగలిగాం. గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి రూరల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం R&Bని ఇప్పటికే పార్ట్ హోల్ ఫ్రీ చేశాం. ఎస్, ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష, సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. నిధుల కొరత అనేటువంటిది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వారసత్వానికి ఈరోజు మేము అనుభవిస్తున్నాం అధ్యక్ష. 9,74,000 కోట్ల రూపాయల లయబిలిటీస్ని వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మేము ఏ రోజు కూడా కుంగిపోలేదు అధ్యక్ష, అక్కడే ఆగిపోలేదు అధ్యక్ష. దాన్ని ఎట్లా అధిగమించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న పరిమితుల్ని దాటుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఒకవైపు 5 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చంపేశారు అధ్యక్ష, రోడ్డు మీద చంపేశారు, కాలువలు తీయలేదు, హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేయలేదు, మేమేదో స్కూల్స్లో ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం అధ్యక్ష. ఇవాళ గౌరవ HR మినిస్టర్ లోకేష్ గారు చెప్పారు అధ్యక్ష, ఎన్ని వేల కోట్ల రూపాయల్ని ఇప్పటికీ కూడా అకౌంట్ కాకుండా వదిలేశారు మీరు, బిల్డింగ్స్ ఎట్లా కట్టి సగం కట్టి ఎట్లా వదిలేశారు అనేటువంటిది ఈ సభ సాక్షిగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నింటినీ చూసిన తర్వాత ఇవాళ మా ప్రభుత్వం ప్రాధాన్యతలు క్లియర్ అధ్యక్ష. ఒకవైపు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, అన్నింటికన్నా ప్రాధాన్యమైనటువంటిది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెట్టుబడులు పెంచాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అది రాయలసీమ కావచ్చు, ఈ కోస్తా ప్రాంతం కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో వ్యవసాయ రంగమే అత్యంత ప్రాధాన్యంగా ఆయన తీసుకున్నారు అధ్యక్ష. వ్యవసాయ రంగానికి నీళ్లు ఇవ్వకుండా మనం వాళ్ళకి ఏ రకమైనటువంటి చేయూతని ఇవ్వలేము అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఏదో దేవుడి మీదనో మార్కెట్ మీదనో ఆధారపడితే కాదు అధ్యక్ష, మనం నీళ్లు అందించితేనే ఆ రైతు పెట్టుబడులను పెంచగలడు అనేటువంటిది ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసే దిశగా మన టోటల్ ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది అనేటువంటిది గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి రెండవది రాష్ట్రానికి అసెట్స్ని పెంచడం అధ్యక్ష. ప్రాస్పరిటీ టు పీపుల్ అనేటువంటిది అల్టిమేట్ గోల్ అధ్యక్ష. ఇవన్నీ సంపద సృష్టి ఎక్కడ జరిగేది అధ్యక్ష? రాష్ట్రానికి, మరోవైపు కుటుంబానికి కూడా జరగాలి అధ్యక్ష. నీళ్లు ఇస్తే, పొలంలో పంట పండిస్తే ఆ రైతుకు ఆదాయం పెరుగుతుంది. ఒకవైపు వెల్ఫేర్ ద్వారా ఫ్యామిలీని తాత్కాలికంగా సపోర్ట్ చేస్తూ దీర్ఘకాలికంలో కుటుంబ సంపదని పెంచేటువంటి ప్రయత్నం. మరి చదువుకున్నటువంటి ఉద్యోగులకు ఉపాధి కల్పన ద్వారానే మనం సంపదని పెంచగలమనేటువంటిది పెట్టుబడుల గురించి మీరు చూసాం అధ్యక్ష. ఈ సభలో పూర్తి స్థాయిలో చర్చించలేకపోయామన్నటువంటి అసంతృప్తి నాకు ఉంది అధ్యక్ష. పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఏ రకంగా వస్తున్నాయి, భారతదేశం మొత్తం మీద కూడా పోటీలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా నిలదొక్కుంటా ఉంది, బ్రాండ్ చంద్రబాబు ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతోంది అనేటువంటిది మనం రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్పుకునేటువంటి సమయం లేకపోవడం అనేటువంటిది నాకు కొరతగానే ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మనం కాదు అధ్యక్ష, ఓ బ్యాంకు చేసినటువంటి స్వతంత్ర సర్వేలో భారతదేశంలో వస్తున్నటువంటి 100 రూపాయల పెట్టుబడిలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే దేన్ని చూసి వస్తున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అది బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇది మనం 25% అంటే ఒక మనిషి మీద నమ్మకం, అతను ఏదో చేస్తాడు అన్నటువంటి ఒకే ఒక్క నమ్మకంతో ఈ పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. మళ్ళీ రిపీట్ చేస్తున్నా అధ్యక్ష, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ గా ఇవాళ మనం ఏదైతే మాట్లాడుతున్నామో, బాహుబలి ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి గూగుల్ ఏదైతే ఉందో ఇవాళ విశాఖ వచ్చింది అని అంటే అధ్యక్ష, రాబోయేటువంటి తరాలు చూస్తాయి అధ్యక్ష, దాని ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా చూస్తుంది అధ్యక్ష. ఒక చిన్న హైటెక్ సిటీ బిల్డింగ్ కడితే నవ్వుకున్నారు. నేను పదే గుర్తు చేస్తాను అధ్యక్ష, ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలని ఆ రోజు సభలో అటువైపు ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ ఆ ఇంటర్నెట్ రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మన కుటుంబాల భవిష్యత్తుని మార్చింది అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే అందరికీ అనుమానాలు అధ్యక్ష, ఈయన ఎప్పుడు క్వాంటమ్ అంటాడు, AI అంటాడు, ఇంకోటి అంటాడు అనేటువంటిది. ఆయన ఒక తరం ముందు ఆలోచిస్తూనే ఉంటాడు, అది ఆయన పంత, ఆయన్ని ఫాలో కమ్మని మాత్రమే నేను సలహా చెప్తాను అధ్యక్ష. అధికారులకు కూడా నేను అదే చెప్తాను అధ్యక్ష, ఎక్కువ డిస్కషన్లు డిబేట్లు పెట్టొద్దండి. ఒక డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తారో ఆ డైరెక్షన్లో మనం పరుగులు పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలకు మనం బెనిఫిట్ ఈ 3 ఏళ్లలో చూపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉంటాను అధ్యక్ష. మరి అన్నింటికీ మించి ఇవాళ
ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది మేము ఏదైతే చెప్పామో అధ్యక్ష, అల్టిమేట్లీ